రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామంలో ట్రాఫిక్ సిఐ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వెంకటేశం మాట్లాడుతూ ట్రిపుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లో వచ్చే వారికి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్ వేయడం జరుగుతుందని తెలియజేశారు. 4-వీలర్ డ్రైవింగ్ చేసేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తామని అన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చేవేల ట్రాఫిక్ దగ్గర చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ 2-వీలర్ వాళ్ళకు, ట్రిపుల్ రైడింగ్ ఉన్న వాళ్ళకి మరియు లైసెన్స్ లేని వాళ్ళకు 3-వీలర్స్కి ఫైన్ వేయడం, మరియు లైసెన్స్ లేని వాళ్ళకి బండి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4-వీలర్ వాళ్ళకు కూడా సీట్ బెల్ట్, యూనిఫామ్ లేని వాళ్ళకు 5-10 లక్షల గిట్ల ఉన్న వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ రోడ్డు కొంచెం రద్దీగా ఉంది కాబట్టి హైవే వెహికల్స్ రావడం ఉంటుంది. అది కొద్దిగా ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అదే కొన్ని స్పీడ్ బ్రేక్ లిమిట్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 2-వీలర్ నడిపే వరకు హెల్మెట్ కంపల్సరీ. అదేవిధంగా ఓవర్ స్పీడ్ పోవద్దు, ట్రిపుల్ రైడింగ్ కూడా చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే హైవే కాబట్టి రాత్రిపూట కూడా కొంచెం ఈ రోడ్లో కొంచెం బిజీ ఉంటుంది కాబట్టి 2-వీలర్స్ వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని కోరుతున్నాం. గ్రామంలో హై స్కూల్లో ఫ్యాన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య దాత ఇల్లంశెట్టి వంశీ గారు. వీటిని అందజేయడానికి వచ్చిన కార్పొరేటర్ మేడం గారికి మరియు తోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒకటేంటంటే, ఈ స్కూలు అభివృద్ధి ధ్యేయంగా మేము ఆరపల్లి గ్రామస్తులము ఈ డివిజన్లోని అందరం కలిసి అన్ని స్కూళ్ళు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్ను కూడా మేము ఎంకరేజ్ చేసి అందులో స్కూల్లో విద్యార్థులు పెరిగే దిశగా మేము నడుస్తామని కోరుకుంటున్నాం.